పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో దౌర్జన్యంగా ప్రవర్తించి భౌతిక దాడులకు పాల్పడిన బీజేపీ నాయకులపై రౌడీ షీటర్లపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బాధిత మహిళలతో కలిసి ఫిర్యాదు చేశారు. అరెస్టైన అమాయకులైన యువకులను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. तो आपका पूरा नकाब निकालने लगेंगे तो हमारे भाई हैं इस वजह से कि पूरे सामने कंप्लेंट సభ్య సమాజం తలదించుకునేలా దుర్భాషలాడిన ఎమ్మెల్యే పాయల శంకర్ తనయుడిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఆయన అండదండలతో రెచ్చిపోయిన తిరుపెల్లి ఖిల్లా కోట కాలనీకి చెందిన గొర్ల రాము అతని సోదరుడు రాకేష్ పై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక కాలనీ మైనారిటీ మహిళలను అసభ్యంగా వారి వస్త్రధారణపై కామెంట్స్ చేయడం, ఓటు వేసే సమయానికి అడ్డుపడడం వంటి చర్యలకు పాల్పడినట్టుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. వారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని, గందరగోళానికి గురి చేశారని అన్నారు. అడ్డొచ్చిన వారిపై ఎదురు దాడులకు పాల్పడడం దుర్మార్గమని పేర్కొన్నారు. పైగా దాడులకు పాల్పడిన బీజేపీ నాయకులే పోలీసులతో అమాయకులైన యువకులను అరెస్ట్ చేయించడం విడ్డూరమన్నారు. వెంటనే వారిని విడుదల చేయాలన్నారు. ఇక బాధిత మహిళలకు న్యాయం జరిగేలా పోలీసులు చూడాలన్నారు. వారిని దూషించి మనోభావాలను దెబ్బతీసేలా ఏమాత్రం గౌరవం లేకుండా అసభ్యంగా ప్రవర్తించిన గొర్ల రాము అతని సోదరుడు గొర్ల రాకేష్ ను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని, సోదర భావంతో కలిసిమెలిసి ఉన్న వారి మధ్య మత వైషమ్యాలు సృష్టించి రెచ్చగొట్టడం హేయమన్నారు. మహిళలను గౌరవించడం మన దేశ సంస్కృతి అన్నారు. మత విద్వేషాలకు పాల్పడే వారికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. అనంతరం పట్టణంలోని తిరుపెల్లి కాలనీలో గల బాధితుల ఇంటి వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఘటనపై వివరాలు ఆరా తీశారు. అధైర్యపడవద్దని వారికి ఇరువురు నేతలు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా కల్పించారు. నిన్న ఎలక్షన్ సందర్భంగా పాయల్ శంకర్ గారి కొడుకు పాయల్ శరత్, ఆల్సో నోన్ యాజ్ బన్నీ, ఇతను అక్కడ నిలబడ్డటువంటి ఓటర్లను సభ్య సమాజం తలదించుకునే భాషను వాడి చాకుని మర్మాంగాలల్లా ఉచితం అని సభ్య సమాజం తలదించుకునే భాషను వాడి పాయల్ శంకర్ కొడుకు మహిళలందరినీ అవమానించిండు. తక్షణం పాయల్ శంకర్ కొడుకు మీద పోలీసులు సుమోటోగా విచారణ చేపట్టి ఆయన మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. తిరుపెల్లికి చెందినటువంటి వార్డ్ నంబర్ 3, వార్డ్ నంబర్ 23 తిరుపెల్లికి చెందినటువంటి గొర్ల రాము, ఆయన తమ్ముడు రౌడీ షీటర్ అయినటువంటి గొర్ల రాకేష్, వీళ్ళిద్దరూ మత విద్వేషాలని రెచ్చగొట్టేట్టుగా, మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్టుగా రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలన్నటువంటి పాయల్ శంకర్ పన్నాగంలో ఇరికి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తించినటువంటి ఈ గొర్ల రాము, గొర్ల రాకేష్ పైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలా, వాళ్ళని తక్షణం అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలా అని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. భారతదేశం అంటేనే సబ్బండ వర్గాలు కలయిక, అన్నదమ్ముల వలె అక్కచెల్లెల వలె ఉన్నటువంటి భారతదేశంలో నిన్న ఎలక్షన్లో ఎట్లా మేము ఓడిపోతున్నామనేసి జైనూర్లో కూడా ఇదే లొల్లి పెట్టించి, ఇక్కడ ఆదిలాబాద్లో కూడా ఇష్టం వచ్చినట్టు మహిళలను, ఒక మహిళను అంటే మీ ఇంటి మహిళను అన్నట్టే, నీ తల్లి నీకు తల్లి, నీ తల్లి కడుపులో పుట్టినవు కదా నువ్వు కూడా, మీరు కూడా మీ తల్లిదండ్రులు అన్నట్టే, ఇంకొక మహిళను అంటే మీ తల్లిదండ్రులను, నీ తల్లిని అన్నట్టే, అది గుర్తుంచుకో. ఒక మహిళను దూషించద్దు ఎప్పుడు కూడా. మహిళ అంటే ఈ భారతదేశానికి, దేశాన్నే ఒక భరతమాతగా, మన భారతదేశానికి ఒక భరతమాత, ఒక తల్లిని అన్నట్టు. కానీ ఈ విధమైనటువంటి మత ద్వేషాలు మా ప్రాంతంలో పుట్టిస్తే మాత్రం అస్సలు బాగోదు. అందరం మా ఆదిలాబాద్ ప్రాంతంలో, ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటి ప్రాంతాన్ని విడగొట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తే అసలు బాగోదు, ఊరుకోరు ప్రజలు.